Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God will make a way. God will make a way. The text is the book of Psalms, chapter 27, verse 14. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వచనం. Psalm number 27 verse 14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. కీర్తనకారుడు దావీదు కూడా ఆయన ఒక ఇబ్బందికర స్థితిగతిలో ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అందును బయటపడడానికి 27వ కీర్తన అంతా గమనిస్తే మీరు చూడవచ్చును. నా శరీర మాంసంకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు ఆ తొట్టిలు కుడిది నాతో యుద్ధము చేయటకు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. వాక్యభావాలు గమనించినప్పుడు అబద్ధ సాక్షులు క్రూరత్వం వెలగొక్క వారు నా మీదకి లేచి ఉన్నారు. నా విధులో ఇచ్చకును నన్ను అప్పగింపకము. భయంకర స్థితిగతిలో ఉన్నప్పుడు ఇది వెయిటెడ్ ఆన్ గాడ్, దేవుని కొరకు ఎదురు చూశాడు. డాన్ మీన్ గారు పాడిన పాటలు, అద్భుతమైన పాటలు ఎన్నో ఉన్నాయి. God will make a way and there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. దేవుని నిజముగా ఆశ్చర్యరీతిలో ఆయన పని చేస్తాడు. ఆయన He will make a way for me. మనం ఎలాంటి స్థితిగతిలో ఉన్నా, సంగీతావస్థలో ఉన్నా, చిక్కుకొని ఉన్నా, దగ్గర దొంగ ఊబిలో కూరుకొని పోతున్నప్పుడు కూడా God will make a way. The psalmist was in desperate straits. భయంకర స్థితిగతులను ఉన్నాడు. Wait on the Lord, be of good cheer, and He shall strengthen your heart. God knows that it is not easy for us to wait. మనం కనిపెట్టుకుని జీవించ అనేది అంతా సులభమైన కాదని దేవునికి తెలుసు. ట్రస్టింగ్, సీకింగ్ అండ్ ప్రేయింగ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆయన నమ్మాలి, వెదకాలి, ప్రార్థించాలి. 40వ కీర్తన 1వ వచనములో నిస్సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటిని. I waited patient on the Lord. Waiting on the Lord means to hope, to anticipate, to trust. తప్పకుండా మంచి జరుగుతుంది. గాడ్ విల్ మేక్ ఎ వే. ఒక మార్గాన్ని, ఒక తరుణోపాయాన్ని ప్రభు సూచిస్తాడు అని నమ్మి విశ్వసించి ఎదురు చూడం. మీరు కాల్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, డ్రాయింగ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్. ప్రభునందు బలవంతులే ఉండాలి. మనం ఆ నుండి శక్తి మనం పొందుకోవాలి. పిల్లారా, ఇలాంటి స్థితిగతిలో ఉన్నప్పుడు కూడా దేవుడు గాడ్ విల్ మేక్ ఎ వే. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము దగ్గర ఉన్నారు. ఫరో తరం కూడా వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు గగ్గోలు పెట్టారు, మోషే తిరుగుబాటు చేశారు. కానీ దేవుడు ఒక మార్గాన్ని సూచించాడు. ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు. గాడ్ విల్ మేక్ ఎ వే. వారు అయిపోయింది అనుకున్నారు. ఇంకా అలాంటి స్థితిగతులు కూడా దేవర్ విట్స్ అండ్ కార్నర్. దేవుడు వారికి మార్గాన్ని సూచించాడు. 6 నెలలు దాటి వెళ్ళారు. సురక్షితంగా ఆవల తీరాన్ని చేరుకున్నారు వారు. దానియేలు సింహబోనులో ఉన్నప్పుడు దేవుడు ఒక మార్గాన్ని సూచించాడు. అపొస్తలుడు పౌలు చెరసాల ఉన్నప్పుడు దేవుడు వారికి మార్గాన్ని సూచించినాడు. కాబట్టి పిల్లలు మన నిరాశలో అయినప్పుడు, నిస్పృహలో అయినప్పుడు
మనం కంగారు పడకూడదు, బెంబేలు పడకూడదు. ఇట్స్ ప్రామిస్ టు మేక్ ఎ వే. Our unknown future is secure in the hands of our all-knowing God. అన్ని తెలిసిన దేవుని చేతిలో మన భవిష్యత్తు ఉన్నది. కాబట్టి రిక్వైర్స్ faith, patience, humility, meekness, long suffering, and endurance to the end is most important. And keeping His commandments are very important. కాబట్టి ఎదురు చూచుట అనగా ఆయన యందు మనం చివరి వరకు నిలిచి ఉండుట, విశ్వాసంతో కనిపెట్టుకొని జీవించుట, దీన మనసు కలిగి జీవించుట, సాత్వికంతో ఉండుట, దీర్ఘశాంతముతో ఉంట, దేవుని ఆజ్ఞలు పాటిస్తాను. పరిచయం ముందుకు సాగిపోతున్నప్పుడు గాడ్ విల్ మేక్ ఎ వే. అన్ని స్థితిగతుల్లో దేవుడు ఒక మార్గాన్ని సూచిస్తాడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, యెహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఇది దేవునికి అందిస్తున్న గొప్ప వాక్యం. గాడ్ విల్ మేక్ ఎ వే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల మహాగణుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయనా. ఇలాంటి స్థితిగతిలో ఉన్నా మీరు మాకు మార్గాన్ని చూపిస్తారు, క్షేమంగా ఆవ తీరాన్ని చేరుస్తారు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను నిరీక్షించి విశ్వసించి మీ ఆజ్ఞను పాటిస్తున్నాయన, దీర్ఘశాంతంతో సాత్విక మనసుతో వినయ మనసుతో కనిపెట్టుకొని జీవించినాయన, మీ ద్వారా దీవెన పొందే కృప ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, లోతైన కార్యాలు జరిగించమని, అధైర్యపడకుండా హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకొని ముందుకు సాగిపోయే కృపని ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.